హాయ్ అండి. బిర్యానీ రైస్ విత్ ఫ్రైడ్ చికెన్ ఇప్పుడైతే అంత ట్రెండింగ్లో ఉంది కదా. అలాంటి ఈజీ ఫ్రైడ్ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాచ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. జ్యూసీగా పీసెస్ అయితే చాలా బాగుంటాయండి. సింపుల్గా తక్కువ ఆయిల్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాచ్ చేయండి. ఇందుకోసం మనం మందం గిన్నెని తీసుకోవాలండి. మందం గిన్నెలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 kg కంటే కొంచెం ఎక్కువ చికెన్ అయితే తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేయండి. ఇందులో ఒక బగారా ఆకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయండి. మనం నీట్గా కడుక్కున్న చికెన్ని ఇందులో యాడ్ చేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్లో ఉన్న వాటర్తోని మొత్తం చికెన్ అంతా బాగా ఫ్రై కావాలండి. ఇలా ఫ్రై కావడానికి మినిమం ఒక 15 to 20 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అన్న మొత్తం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కలర్ అంతా చేంజ్ అయిపోయి పీసెస్ అన్నీ బాగా దగ్గరికి వచ్చాక కొంచెం పసుపు అలానే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి చికెన్ పీసెస్ని బాగా కలుపుకోవాలి. ఇందులోకి మన టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి. అలానే ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. కొబ్బరి పౌడర్ని కూడా వేయండి. ముందుగా మనం ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ చికెన్ ఫ్రై మనం చేస్తున్నప్పుడు కొంచెం అడుగు అంటుతుందండి. ఇలా కంటిన్యూస్గా కలుపుకోండి. ఆయిల్ అనేది బాగా పీసెస్కి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా పీసెస్ అనేవి బాగా ఫ్రై కావాలండి. కొద్దిసేపు మూత పెట్టుకొని ఉప్పు కారాలు వేసుకున్న తర్వాత దించడానికి ముందు గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి. మినిమం మనకి ఈ ప్రాసెస్ కానికి ఒక 40 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తక్కువ ఆయిల్తో ఎంతో టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఆయిల్లోనే ఎక్కువసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఉప్పు కారాలు వేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దించుకోవడానికి ముందు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. జ్యూసీగా ఉండే ఈ చికెన్ ఫ్రైని బిర్యానీ రైస్తో కానీ బగారా రైస్తో చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.